వాక్యం అనే నీళ్లతో ఎప్పుడైతే నువ్వు స్నానం చేస్తావో, వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు అప్పగించుకుంటావో, ఆ వాక్యం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. సంఘానికి వచ్చిన వాళ్ళు మొత్తం వాక్యం వినరు, విన్నట్టు నటిస్తారు. అందుకే మీరు బలహీనమైపోతున్నారు. సరిగ్గా గంట సేపు వాక్యం కూర్చొని వాక్యం వినడం చేత కదా జనాలకి ఈరోజు. అందుకే బలహీనమైపోయింది. హల్లెలూయా అన్నప్పుడు నిద్రపోయేలు కూడా హల్లెలూయా అంటారు. అంతే. వెనక వాక్యం ఎప్పుడైతే వెనక లేనిపోని అనుభవాలకు మన శరీరం దిగజారిపోయింది అనుకో, ఏముండిది శక్తి లోపల, పట్టు ఏముండిది రేపొద్దున ఆయన ఎదురు నిలబడాలంటే. ఆదివారం పూట గంట సేపు కూర్చొని వాక్యం వినడం చేతగా అట్లా జనాలకి.